ధనలక్ష్మి జై ధనలక్ష్మి సిద్ధించు గమ గమ జై వరలక్ష్మి జై కరలక్ష్మి జై మహాలక్ష్మి వే. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మీకైతే స్క్రీన్ మీద ఒక చిన్న లెక్క కనిపిస్తుంది కదా, ఇలాంటి చిన్న చిన్న లెక్కలు కంప్లీట్ చేసుకుంటే మనం మనీ అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఏంటి యాప్ అండ్ ఇందులో మనం ఏ విధంగా ఎర్న్ చేయాలని చెప్పి క్లియర్ గా చెప్పబోతున్నా. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి గైస్. ఇప్పటి వరకు వీడియో లైక్ చేయకపోతే మాత్రం లైక్ అనేది చేయండి. అండ్ చాలా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ కి ఆల్ ట్యాప్ చేసి పెట్టుకోండి. సో గైస్ ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో గైస్ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు సో రీసెంట్ గా నేను ఒకసారికి టెలిగ్రామ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సింపుల్ గా మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయిపోయినట్లయితే కింద డిస్క్రిప్షన్ లో స్టార్టింగ్ లో టెలిగ్రామ్ లింక్ అని చెప్పి ఉంటుంది. సింపుల్ గా లింక్ మీద క్లిక్ చేసుకుని ఛానల్ లో జాయిన్ అవ్వండి. ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. టాపిక్ లోకి వచ్చేసినట్లయితే యాప్ లింక్ వచ్చేసరికి మీకు కింద డిస్క్రిప్షన్ లో ఉంటుందన్నమాట. సింపుల్ గా ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ యాప్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సింపుల్ గా గైస్ మీకు కింద గెట్ స్టార్టెడ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పేజ్ అయితే మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీకు లాగిన్ విత్ గూగుల్ అని చెప్పి ఉంటుంది. సింపుల్ గా దీని మీద క్లిక్ చేసుకోండి. అండ్ మీ జీమెయిల్స్ ఏవైతే ఉంటాయో సో మీ యాప్ లో అదే మీ మొబైల్లో లాగిన్ చేసుకునే జీమెయిల్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా మీకు అయితే కనిపిస్తాయి అనమాట. అందులోంచి మీరు మీకు ఏదైతే కావాలో సో ఆ మెయిల్ పెట్టి మీరైతే సింపుల్ గా లాగిన్ చేసుకోండి. అండ్ లాగిన్ చేసుకున్న తర్వాత గైస్ మీకు అయితే కింద మీకు కంటిన్యూ విత్ మొబైల్ అని చెప్తుంది. సో దీంట్లో మీరైతే క్లిక్ చేసుకోండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, సో దాన్ని కూడా ఎంటర్ చేయండి. అండ్ గైస్ నెక్స్ట్ మీకు రెఫరల్ కోడ్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు రెఫరల్ కోడ్ ఎంటర్ చేస్తేనే సో మీకోసరికి 500 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. ఆర్ఎల్స్ మీరు రెఫరల్ కోడ్ కనుక ఎంటర్ చేయలేదు అనుకోండి సో మీకైతే కాయిన్స్ అయితే రావు, గుర్తుపెట్టుకోండి. సో రెఫరల్ కోడ్ వచ్చేసరికి మీకైతే స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది, చూసుకోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ రెఫరల్ కోడ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేయండి. అండ్ సబ్మిట్ కొట్టిన వెంటనే సో మీ అకౌంట్ లో వచ్చేసరికి 499 కాయిన్స్ అయితే యాడ్ అవుతాయి. సో గుర్తుపెట్టుకోండి, మీరు రెఫరల్ కోడ్ అయితే పక్కా ఎంటర్ చేయాలి. సో రెఫరల్ కోడ్ కనుక ఎంటర్ చేయలేదు అనుకోండి మీకైతే కాయిన్స్ అయితే రావన్నమాట, ముందుగా నేను చెప్తున్నా. సో సింపుల్ గా మీరైతే లాగిన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. అండ్ వన్స్ లాగిన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాప్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు సో నేను వచ్చేసరికి ఆల్రెడీ కాయిన్స్ కూడా ఎర్న్ చేశాను. సో నాకు వచ్చేసరికి 823 కాయిన్స్ అయితే వచ్చాయన్నమాట. సో సింపుల్ గా మనం యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మీరు లైక్ దీంట్లో ఏ ఎర్నింగ్ చేయాలన్నా కానీ సో ఫస్ట్ మీకు అంటే నేను ఆల్రెడీ కొన్ని కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి సో నాకైతే ఏం చూపించట్లా. సో మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏది ఇక్కడ మీకు చాలా ఆఫర్స్ ఉన్నాయి కదా, సో ఇవి ఏది కంప్లీట్ చేయాలన్నా కానీ సో మీరైతే ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. అన్ని కూడా మీకైతే లాక్ చేసి ఉంటాయి. సో మీరు వచ్చేసరికి ఫస్ట్ స్టార్టింగ్ లో టాస్క్ ఆఫర్స్ లో వచ్చేసరికి సో పైన మనం టాస్క్ ఆఫర్స్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఇందులో మనకి చాలా టాస్క్లు అయితే ఉంటాయన్నమాట. సింపుల్ గా మీరైతే ఏదో ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోండి. అండ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకైతే కాయిన్స్ అయితే ఇవి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో వన్స్ మీరు టాస్క్ కంప్లీట్ చేస్తేనే సో ఇవన్నీ కూడా మీకు లాక్స్ ఓపెన్ అవుతాయి అనమాట. ఆర్ఎల్స్ మీకైతే సో ఎప్పుడైతే మీరు టాస్క్ కంప్లీట్ చేయరో అప్పుడైతే మీకు ఇవన్నీ కూడా లాక్ లో ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మీరు యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఈ టాస్క్ ఆఫర్స్ లోకి వెళ్ళి ఏదో ఒక టాస్క్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయండి. అండ్ మీకైతే కాయిన్స్ యాడ్ అవుతాయి. అండ్ కింద ఎర్నింగ్స్ కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో గైస్ నేనైతే ఆల్రెడీ టాస్క్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. లైక్ ఇక్కడ చూసుకోవచ్చు. సో నా వ్యాలెట్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో నాకు వచ్చేసరికి స్టార్టింగ్ నేను యాప్ ఓపెన్ చేసిన వెంటనే సో నా ఎర్నింగ్స్ చూసుకోండి. సో నేను వచ్చేసరికి టాస్క్ ఆఫర్ కంప్లీట్ చేశాను. సో నాకు వచ్చేసరికి 200 కాయిన్స్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు యాప్ ఓపెన్ చేసిన వెంటనే సో టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత సో ఏ విధంగా ఎర్నింగ్ చేయాలని చెప్పి సో నేనైతే చెప్తా. సో గైస్ ఫస్ట్ చూసుకుంటే మనకి మెయిన్ కాయిన్ చెప్పింది, మినీ కాయిన్ అని చెప్పింది చూడండి. సో స్పిన్ అనమాట. సో దీన్ని ఓపెన్ చేయండి. మీకైతే డైలీ స్పిన్స్ అయితే ఉంటాయి. సో అన్లిమిటెడ్ గా మీరు అయితే ఇక్కడ స్పిన్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో స్పిన్ చేస్తే ఇక్కడ కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మినీ కాయిన్ లో మనం స్పిన్ చేసాము. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్ని కాయిన్స్ వస్తాయి అనేది చూద్దాం, చూడండి. సో గైస్ నాకు వచ్చేసరికి సింపుల్ గా ఒక 1 కాయిన్ అయితే రావడం జరిగింది. అండ్ కాయిన్ అయితే మనకి సో కంటిన్యూ కొట్టినట్లయితే సో కాయిన్ అయితే యాడ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక స్పిన్ అయితే చేద్దాం. అండ్ ఇందులో మనకి ఎన్ని కాయిన్స్ వస్తాయో చూద్దాం. సో డైలీ మీకు అన్లిమిటెడ్గా స్పిన్స్ ఉంటాయన్నమాట. సో మీరు ఎన్ని కావాలంటే అన్ని స్పిన్ చేసుకోవచ్చు. సో ప్రతి స్పిన్కి మీకు ఒక యాడ్ వస్తూ ఉంటుంది. సో ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రాదనమాట. అది మీ లక్ మీద డిపెండ్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఈసారి మనకి 2 కాయిన్స్ రావడం జరిగింది. సో కంటిన్యూ కొట్టాను. అండ్ మళ్ళీ మనకి ఇంకో స్పిన్ అయితే వచ్చింది. ఇందాక యాడ్ వచ్చింది, ఇప్పుడు రాలేదు. సో ఇలా మీకైతే సో డైలీ స్పిన్ ఉంటుందన్నమాట. ఇందులో మీరు డైలీ స్పిన్ చేసుకుంటూ సో అన్లిమిటెడ్ స్పిన్ చేసుకుంటూ కాయిన్స్ అయితే అర్న్ చేసుకోవచ్చు. అండ్ గైస్ అదే విధంగా ఇక్కడ చూసుకుంటే మనకి టిక్ టాక్ క్యాష్ అని చెప్పుకుందాం, టిక్ టాక్ టాయ్ అది ఉంది కదా. సో ఇది ఒక గేమ్ లాంటి
బాగుంటుందన్నమాట. ఈ గేమ్ ఆడుకుంటూ కూడా మీకు ఆల్రెడీ ఈ గేమ్ తెలుసుంటే సో ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ గేమ్లో మీకు అయితే కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. నాకైతే ఈ గేమ్ అంత ఐడియా లేదు అండ్ అందుకే నేనైతే దీని అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. అండ్ గైస్ అదే విధంగా ఇక్కడ చూసుకుంటే మనకి మెయిన్ ఇదే అన్నమాట మ్యాక్స్. సో నేను స్టార్టింగ్లో చూపించాను కదా, చిన్న చిన్న లెక్కలు కంప్లీట్ చేసుకుంటే మనం ఇందులో కాయిన్స్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు. గైస్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్లే అని చెప్పుందా, సో ప్లే కొట్టండి. అండ్ ఇక్కడ చూసుకుంటే 4/7 అనమాట. సో 7 2s are సో 14 అయితే మనకి ఆన్సర్. సో సింపుల్గా నేనైతే సో క్లిక్ చేశాను అండ్ ఓప్స్ అయితే వచ్చింది. సో మీకైతే ఒకసారి కనుక మీరు లెక్కలో అదే ఆన్సర్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు అనుకోండి, సో మీకోసారికి సో రాదనమాట. సో డైలీ కూడా సో ఏంటంటే మీరు ఎన్నైతే కరెక్ట్ ఆన్సర్ ఇస్తూ ఉంటారో కరెక్ట్ ఆన్సర్ చేస్తూ వెళ్తేనే మీకైతే సో కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి రాంగ్ ఆన్సర్ ఇచ్చాను కాబట్టి సో నాకు అసరికి ఈ మ్యాథ్స్ అయితే లైక్ క్వశ్చన్స్ వస్తున్నాయి కానీ సో నాకైతే ఇక్కడ లైక్ రివార్డ్స్ అయితే రావట్లేదు అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినా కానీ సో నాకు వచ్చరికి ఊప్స్ అని చెప్పి చూపించడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, సో మీకు వచ్చరికి ఈ మ్యాథ్స్లో సో మీరు కరెక్ట్ ఆన్సర్ చేయాలి. సో కరెక్ట్ ఆన్సర్ చేస్తేనే మీకైతే సో కాయిన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఈ విధంగా మీరైతే లైక్ సింపుల్గా సో స్పిన్ చేసుకుంటూ అండ్ ఈ గేమ్ ఆడుకుంటూ అండ్ అదే విధంగా సో సింపుల్ మ్యాథ్స్ కంప్లీట్ చేసుకుంటూ సో కాయిన్స్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ గైస్ అదే విధంగా ఇప్పుడు చెస్ట్ అని చెప్పుందా, సో దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి సో గంటకి కాయిన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. లైక్ ఫస్ట్ చూసుకుంటే మనకి 10 minutes అని చెప్పుందా, సో ఫస్ట్ దీనికి లాక్ వేసి ఉంటుంది అనమాట. దీని మీద సెలెక్ట్ చేసుకోండి. దీని మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు లాక్ ఓపెన్ అవుతుంది అండ్ టైమింగ్ అయితే రన్ అవుతుంది అనమాట. తర్వాత మీరు ఎప్పుడైతే లాక్ ఓపెన్ చేస్తారో ఎప్పుడైతే మీకు 10 minutes కంప్లీట్ అవుతుందో ఇందులో వచ్చేసరికి మీకైతే ఇక్కడ దీని మీద సెలెక్ట్ చేసుకున్న వెంటనే సో కొన్ని కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఇక్కడ కాయిన్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఈ లాక్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో కూడా మీకు అయితే కొన్ని కాయిన్స్ వస్తాయన్నమాట ఆఫ్టర్ 2 hours. తర్వాత మళ్ళీ దీని అయితే మీరు లైక్ లాక్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో కూడా మీకు అయితే సేమ్ కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా ఈ చెస్ట్లో కూడా మీరైతే కాయిన్స్ అయితే క్లెయిమ్ చేసుకోండి. అండ్ మెయిన్ ఆఫర్ చెప్పాను కదా, సో ఫస్ట్ మీరు టాస్క్ ఆఫర్స్ కంప్లీట్ చేయాలి, అప్పుడే మీకైతే ఈ ఎర్నింగ్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది. అండ్ గైస్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీకు యాడ్ జంప్ అని చెప్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకోండి. అండ్ దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకైతే సింపుల్గా ఇక్కడ మీకైతే కొన్ని యాప్స్ అయితే ఉంటాయి. సో వీటిని అయితే మీరు కంప్లీట్ చేసుకోవాలి. అండ్ వీటిని కంప్లీట్ చేసుకున్నా కానీ సో మీకోసరికి కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. సింపుల్గా మీకు తెలిసిందే యాప్స్ మనం ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఎలా టాస్క్లు కంప్లీట్ చేయాలని చెప్పి సో దీని గురించి నేను ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. అండ్ గైస్ అదేవిధంగా రిఫర్ అండ్ విన్ అనమాట. సో సింపుల్గా ఏంటంటే మన ఫ్రెండ్ని మనం రిఫర్ చేసి ఇక్కడ నుంచి అయితే సో ఒక 500 కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఒక ఫ్రెండ్ని రిఫర్ చేస్తే 500 అండ్ 2 ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తే మనకి సో 1000 కాయిన్స్ దాకా అయితే మనకి ఎర్న్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ గైస్ అదేవిధంగా సో దీంట్లో మనం వచ్చిన కాయిన్స్ని ఏ విధంగా రిడీమ్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో పైన మీకు రిడీమ్ అని చెప్పి ఉందా, సో దీని మీద క్లిక్ చేసుకోండి గైస్. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రిడీమ్షన్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా పేటిఎం అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ పేటిఎం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పేటిఎం నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయమని చెప్పి అడుగుతుంది. సో మీరు 10 రూపాయలు కనుక రిడీమ్ చేసుకోవాలనుకోండి, సో సింపుల్గా మీకు వచ్చేసరికి 1250 కాయిన్స్ అయితే కావాలన్నా 250 రూపాయలు కనుక విత్డ్రా చేసుకోవాలంటే మీ దగ్గర 25,000 కాయిన్స్ అయితే ఉండాలన్నమాట. సో ఈ విధంగా మీరు కాయిన్స్ అయితే అరేంజ్ చేసుకుని సో మీరైతే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. జెన్యూన్గా పేమెంట్ ఇస్తుంది, ఇన్స్టాంట్గా పేమెంట్ ఇచ్చే యాప్ అనమాట. సో ఓవరాల్ వీడియో అయితే ఇది. అండ్ వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ నొక్కి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.